30 years పృథ్వీ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ అనడంలో డౌట్ అక్కర్లేదు. గతంలో బ్రహ్మానందం కోసం కాన్సెప్ట్లు క్యారెక్టర్లు తయారు చేసినట్లే ఇప్పుడు పృథ్వీ కోసం సిద్ధం చేస్తున్నారు. సెల్ఫీ రాజాలో పృథ్వీ మంచి క్యారెక్టర్ చేశాడు. చెప్పర్ బ్రదర్ అంటూ బన్నీని గుర్తు చేశాడు. ప్రస్తుతం ఆయన జక్కన సినిమాలో చేసిన పాత్ర నందమూరి అమ్మాయిలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. బాలయ్యను అవమానించేలా పృథ్వీ నటించారని కోప్పడ్డారు. దీంతో ఈ నటుడు బాలయ్య అమ్మాయిలకు క్షమాపణ చెప్పారు. ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఒక వీడియోని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అందులో పృథ్వీ మాట్లాడుతూ, నేను చేసిన కటకటాల కట్టప్ప పాత్రలు బాలయ్య షేడ్స్ ఉన్నాయని ఆయన అమ్మాయిలు చెప్పడం నన్ను చాలా బాధించాయి. మీకులాగే నాకు బాలయ్య దేవుడు లాంటి వారు. నేను భక్తుడను. ఆయన మాటలను జనాల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే కొన్ని డైలాగులు చెప్పాను. అంతే తప్ప ఆయన్ను కించపరచాలని కాదు. మహానటుడు నందమూరి రామారావు తనయుడు 100 చిత్రాలు చేసిన నటసింహం బాలయ్య నటన చూస్తే నాకు పూనకం వస్తుంది. ఆయనే నాకు స్ఫూర్తి. బాలయ్య లెజెండ్, డిక్టేటర్. ఆయన ముందు నేనెంత. ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. ఈ సంఘటన జరగడం బాధాకరం. మరోసారి అలా అనుకరించను అని చెప్పారు పృథ్వీ. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు. నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.